ఎస్ హాయ్ అండి, నమస్తే. నా పేరు సురేఖల. ఈరోజు మనం కర్ణాటిక్ మ్యూజిక్ థియరీ సిరీస్లో కటపయాది సూత్రం గురించి చూద్దాం. ఏంటి ఇది అంటే, బేస్డ్ ఆన్ దిస్, ఈ సూత్రం బేస్ చేసుకుని మనకి 72 మేళకర్త రాగాస్ ఉన్నాయి కదా. ఆ ప్రతి రాగంకి దాని యొక్క నెంబరింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది అనమాట. అది ఆ రాగానికి, పర్టికులర్ రాగానికి అది ఏ నెంబర్ ఉంది అనేది మనకి ఈ విధంగా ఈజీగా తెలుస్తుంది అనమాట. అయితే దీని ప్రకారం ముందు మనం ఒక చార్ట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ కా దినవకము అంటే కా మొదలుకొని రిమైనింగ్ 9 అక్షరాలు, దీంట్లో బోత్ కా వర్గం అండ్ చా వర్గం ఉంటుంది. కఖ గఘ ఇన్య చచ్చ జజ ఇని. టా దినవకము అంటే టా మొదలుకొని 9 అక్షరములు, అంటే దీంట్లో బోత్ టా వర్గము అండ్ తా వర్గము ఉంటుంది. టఠ డడ్డ అణ తథ దధ న. పాది పంచకము అంటే పాతో కలిపి 5 అక్షరములు, దీంట్లో ఓన్లీ పా వర్గం మాత్రం ఉంటుంది. ప ఫ బ భ మ. యాద్యష్టకము అంటే యాతో కలిపి 8 అక్షరములు. య ర ల వ సే ష స హ ఇవన్నమాట. అయితే దీనికి నంబరింగ్ అనేది 1 నుంచి 9 దాకా ఇస్తాము. దాంట్లో 10 అని పెట్టకుండా 0 అని ఇస్తామన్నమాట. ఇది చార్ట్. దీని తర్వాత ఇప్పుడు మనం దాని నెంబర్ ఎలా ఇవ్వాలి అంటే, ఎగ్జాంపుల్ ధీర శంకరాభరణం తీసుకుందాం. ధీర శంకరాభరణం అయితే దీంట్లో మనం ఫస్ట్ ఓన్లీ ఈ 2 లెటర్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ది కాకుండా ఓన్లీ దేనికైనా సరే ఈ ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే తీసుకుంటాం. ధీర. ఓకే, ఇక్కడ ధీ ఉన్నా ధూ ఉన్నా ఎలాగున్నా సరే దాన్ని మనం ధ లాగానే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ధ వచ్చేసి దానికి నెంబర్ పైన 9 ఉంది. సో ఇక్కడ 9. తర్వాత రాకి నెంబర్ ఏమొచ్చింది 2, 92. సో దాన్ని మనము రివర్స్ చేస్తామండి. సో 29, అది 29th మేళకర్త రాగం. తర్వాత రత్నాంగి, ఇట్లాంటి కొన్ని సంయుక్తాక్షరములు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ రాగా తీసుకుని ఇక్కడ నా దగ్గర మాత్రం నా తీసుకుంటాం అనమాట. నా తీసుకుని సో రా అనేది 2 అండ్ నా అనేది 0. సో 20, దాన్ని రివర్స్ చేస్తే 02. సో సెకండ్ మేళకర్త. ఈ విధంగా మనకి ఇవి ఓన్లీ జనక రాగాలకి మాత్రమే ఉంటుంది, జన్య రాగాలకి ఉండవు. ఓన్లీ పేరెంటల్ రాగాస్, ఇలా మేళకర్త రాగాలకి మాత్రమే ఈ కటపయాది సూత్రం అనేది వర్తిస్తుంది.